హాయ్ టు ఆల్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో దొండకాయల్ని ఉడకపెట్టకుండా దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. 1/2 కేజీ దొండకాయలను తీసుకొని మంచిగా వాష్ చేసి రౌండ్గా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. పచ్చిమిర్చి నూనెలో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అలాగే తీసుకోండి. ముందుగా రోట్లో పచ్చిమిర్చి వేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి మెరిగేదాకా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి మెరిగింది. ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు, పచ్చిమిర్చి మొత్తం ఒకసారి రుబ్బుకోవాలి. ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పచ్చిమిర్చి మొత్తం ఒకసారి రుబ్బుకోవాలి. మొత్తం మెదిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చి దొండకాయ ముక్కల్ని రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. కచ్చా పచ్చగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీరు ఎప్పుడైనా దొండకాయ ముక్కలని ఉడకబెట్టకుండా పచ్చడి చేశారా? అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దొండకాయ ముక్కలు కచ్చా పచ్చగా నూరిన తర్వాత మనం ఇందాక సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసాము కదా, ఆ పేస్ట్ ఇందులోకి వేసి ఒకసారి నూరుకోవాలి. 2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి రుబ్బుకోవాలి. కొంచెం కచ్చా పచ్చగా నూరిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా దొండకాయ పచ్చడిని ఇప్పుడు పోపు పెట్టేయాలి. పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, 5 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 కరివేపాకులు తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేస్తే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత 2 రిక్కల కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఇందాక రోటిలో నూరుకున్న దొండకాయ పచ్చడిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసి మొత్తం ఒకసారి పోపు కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ తర్వాత మనకి ఇందులోనే వాటర్ అంతా పైకి తేలుతూ వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉండనివ్వండి. రైస్లోకి గ్రేవీగా కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లోకైనా రైస్లోకైనా తినొచ్చు. దొండకాయ రోటి పచ్చడి ప్రాసెస్ నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.